సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చా, అంటే క్యూర్ చేయొచ్చా? సికిల్ సెల్ ఎనీమియా వచ్చే పేషెంట్స్లో ఏమవుతుందంటే వాళ్ళల్లో బోనీ పెయిన్స్ ఎక్కువగా రావడం, రికరెంట్గా బోనీ పెయిన్స్ వస్తుంటాయి. కొంతమందిలో బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమందిలో చెస్ట్ క్రైసిస్ వచ్చి ఆయాసం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందిలో బోన్స్ హిప్ జాయింట్స్లో అరిగిపోయి వాళ్ళకి నొప్పులు వస్తుంటాయి. సో ఎవరికి మనం ట్రీట్మెంట్ క్యూరేటివ్గా చేయాలి? కొంతమందిలో మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది. కొన్ని సివియర్ టైప్ ఆఫ్ సికిల్ సెల్ ఎనీమియాస్లో, అంటే రికరెంట్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు, స్ట్రోక్స్ వచ్చేటప్పుడు, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతున్నాయనే డౌట్ వచ్చేటప్పుడు చిన్న వయసులోనే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఫ్యామిలీలో డోనార్ ఉంటే లేదంటే అవుట్ సైడ్ డోనార్ నుంచి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితే క్యూర్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సికిల్ సెల్ ఎనీమియాలో.